హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ ఇన్ఫో. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే నిన్నైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే చెప్పాం కదా. మళ్ళీ ఒకసారి చూద్దాం అనమాట వాటి గురించి. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి డేట్స్ వచ్చేసరికి ఏమో 27/11/2025 నుంచి 16/1/2026 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకేంటంటే ఇక్కడ ఇచ్చినట్టయితే మీరు చూసుకోండి, సెకండ్ పాయింట్లో చూసుకున్నట్టయితే ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఫర్ ట్రావెల్ అథారిటీ ఆఫ్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి లైవ్ ఫ్రమ్ 19/11/2025 ఆర్ ఎర్లియర్ అన్నారు. సో మనకైతే ఈ రోజు నుంచి అయితే ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే చూసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారనమాట. అవి చెక్ చేసుకున్నానికైతే మనకైతే అది అందరికైతే రాలేదనమాట. అది ఓన్లీ ఎవరికైతే ఎగ్జాము 27th అయితే ఉందో వాళ్ళకైతే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి 19th అనమాట. ఎవరైతే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికైతే ఎగ్జామ్ 27th అయితే ఉందో వాళ్ళకి మాత్రమే ఈరోజు అయితే సిటీ ఇంటిమేషన్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే 28th ఉంటుందో వాళ్ళకైతే రేపు ఉంటుందన్నమాట. అంటే 20 నవంబర్ ఉంటుంది. అలాగే ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి ఒక 10 days బిఫోరే ఇవ్వడం జరుగుతుంది. సో కరెక్ట్గా అయితే ఎవరికైతే డేట్ తెలియదు అనమాట. సో మనమైతే డైలీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలాగ చూసుకున్నట్టే మీరు 4th పాయింట్ చూసుకున్నట్టయితే డౌన్లోడింగ్ ఆఫ్ ఈ-కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days ప్రియర్ టు ది ఎగ్జామ్ డేట్. అంటే మనకి ఎగ్జామ్కి 4 రోజుల ముందే ఓన్లీ హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. ఆ హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందని కూడా చెప్పారు మనకి. కాకపోతే ఎగ్జామ్ అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ అండ్ సిటీ ఇంటిమేషన్ అయితే ఎగ్జామ్కి 10 days ముందు వస్తుంది. సో మనమైతే ఎగ్జామ్ అయిపోయే వరకు మన ఎగ్జామ్ సిటీ తెలిసేంత వరకు మనం డైలీ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి వెబ్సైట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరైతే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, మంత్ అండ్ డేట్ ఆఫ్ ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరైతే ఈ క్యాప్చన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చన్ ఎంటర్ చేశాక అయితే లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేశాక మీకు ఒకవేళ మీ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూపించినట్టయితే మీ ఎగ్జామ్ అయితే వితిన్ ద 10 daysలో అయితే ఉన్నట్టు. సో మీకైతే చూపించకపోతే మీరైతే డైలీ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒకసారి నా డీటెయిల్స్ అయితే చెక్ చేస్తాను. సో నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను అనమాట. నా రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని క్యాప్చర్ అయితే ఎంటర్ చేశాను. క్యాప్చర్ కొట్టిన తర్వాత లాగిన్ అయితే కొట్టాను. లాగిన్ కొట్టాకైతే నాకైతే ఏమీ రాలేదు కాబట్టి నా ఎగ్జామ్ అయితే వితిన్ ద 10 daysలో అయితే లేదు. సో ఇదైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఒకవేళ మీకైతే ఎగ్జామ్ ఉంటేనే కానీ వస్తుంది. ఒకవేళ హాల్ టికెట్స్ వచ్చాక కూడా నేనైతే డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో కూడా చెప్తాను, ఎగ్జామ్కి ఏం తీసుకెళ్లాలో చెప్తాను. ఇది ఫ్రెండ్స్, ఫాలో అవర్ ఛానల్ వినయ్ ఇన్ఫో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.